కెమికల్స్ తగ్గించాలి. 100 రోజులు బతికినోడు మనకు 10 రోజులు ఎక్స్ట్రా బతుకుతాడు. ఇప్పుడు వీళ్ళు తాత ఉండేవాడు 130 సంవత్సరాలు, కానీ కనీసం కాలు నొప్పి లేదు, ఒళ్ళు నొప్పి లేదు, ఏం లేదు. లేజరే వాడుతున్నాం. దానివల్ల మనకి అనేకమైన జబ్బులు వస్తున్నాయి. వరేసాము ఎర్రగుంది, పచ్చగా అయిపోవాలంటే యూరియా చల్లేస్తున్నాము. 30 బస్తాలైనా అది బలం తక్కువ, ఇది 15 బస్తాలైనా నెంబర్ 1 పంట. నెంబర్ 1 రంగం వలస ఇక్కడ నుండి సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాము. నడిచి వెళ్తే ఒరే తమ్ముడు ఎంత దూరం నుండి ఎలా దిగుతున్నారా, ఎలా ఎక్కుతున్నారా అనేసి ఆ బరువు పట్టి కొండలు పట్టి అలా వస్తుంటే చాలా నేను మామూలుగా నడడానికి నాకు బాధ అనిపించింది. కానీ అక్కడి నుండి ఇక్కడ తెచ్చి పైనాపిల్ తెచ్చామన్నా, 50 కాయలు తెచ్చాము. కనీసం 10 రూపాయల లెక్క అయితే 500 వచ్చును, 3 రూపాయల లెక్క వేసారు. 50 మూలు 150 రూపాయలు. ఏదో పనికి వెళ్తే మా ఊరు కూలి 200, పనికి వెళ్తే 200 మాకు దొరుకును. మాకు గిట్టుబాటు రావట్లేదు. కేజీల లెక్క ఆళ్ళు ఇస్తారు. కేజీ ఇంత లేకపోతే పీస్ ఎంత అనేసి ఒక 50కో 60కో 70కో అమ్ముతారు. మనం పండించే పంటని మనము ఫిక్స్ చేయకుండా వేరే వాడు వచ్చి ఫిక్స్ చేస్తున్నాం. కష్టపడి పంట పండించి అనేక రకాలు చేసినప్పుడు కూడా అక్కడ ఉండి హాయిగా ఏసీ రూమ్లో ఉండి ఎలవయ్యా ఈ సరుకు బాగలేదు. లాస్ట్ 2 years బ్యాక్ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఉండేది, అంతే కదా. ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అనేది తగ్గి డిజిటల్ ట్రాన్స్ఫర్ వచ్చింది. అంటే ఫోన్పే. నీకు 100 రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేము, కానీ 100 రూపాయలు ఫోన్పే చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం పండించే ప్రతి పంట తినేది మనకి జబ్బులు అనేకమైనవి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మనము రసాయనిక ఎరువులతో వేసి మనం తింటున్నాం. కూరగాయలు కానీ ధాన్యం కానీ ఏదైనా సరే సేంద్రియ ఎరువులు అనేది ఎవరు వాడట్లేదు, ఫెర్టిలైజరే వాడుతున్నాం. దానివల్ల మనకి అనేకమైన జబ్బులు వస్తున్నాయి. దయచేసి మన ఇది సేంద్రియ ఎరువులు ఉంటాయే, ఇప్పుడు వర్మి కాంపోస్ట్, వేపపిండి, గత్తము ఇలాంటితోటి పండిస్తే అవి తింటే ఆరోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. కెమికల్స్ తగ్గించాలి, పెంచాలి. ఆ విధంగా పెంచినట్లయితే మాత్రము 100 రోజులు బతికినోడు మనకు 10 రోజులు ఎక్స్ట్రా బతుకుతాడు. కానీ ఈ విధంగా అయితే మాత్రం ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు, కానీ గత మా పూర్వీకులు 70, 80, 100 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళు తాత ఉండేవాడు 130 సంవత్సరాలు, కానీ కనీసం కాలు నొప్పి లేదు, ఒళ్ళు నొప్పి లేదు, ఏం లేదు. ఆయన అటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్లే అన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు మనం తినేదంతా కలుషితమైన మొత్తం కలిపి ఇది తగ్గించి ఈ ఫెర్టిలైజర్ తగ్గించి సేంద్రియ ఎరువు మాత్రం మనం వాడితే బాగుంటుందని నా అభిప్రాయం. నేనే కాదు, ప్రతి రైతు కూడా ఆ విధంగా అయితే బాగుంటుంది. అయితే ఆ విధంగా చేయడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం ఫెర్టిలైజర్తో వేసే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, 1 ఎకరం నేను వరి నాటాను. నేను యూరియా, డిఏపి తర్వాత వగైరా వేస్తాను, పిచికారీ చేస్తాను. జబ్బు వచ్చిందంటే నేను మోనోక్రోటోఫాసో లేకపోతే ఎండోసల్ఫాన్ ఏదో ఒకటి అది నివారించడానికి. దానివల్ల ఎన్ని వస్తాయి? 30 బస్తాల నుంచి 35 బస్తాలు వస్తాయి ఎగ్జాంపుల్. అదే మామూలు ఈ సేంద్రియ ఎరువులతో చేస్తే 15 నుండి 20 బస్తాలు వస్తాయి, తక్కువ వస్తాయి. కానీ దీనిలో ఉండే బలమైన ఆహారం, దానిలో ఉండే ఆహారం తేడా ఉంటుంది. అయితే మనం ఎవరికైనా అమ్మేమనుకోండి, ఇప్పుడు నేను ఈ సంవత్సరం సేంద్రియ ఎరువు చేశాను, నాకు 30 ప్యాకెట్లు అయ్యాయి. అందులో నేను ఒక 10 ప్యాకెట్లు అమ్మాను బయటోడికి. కానీ ఫెర్టిలైజర్తో పండించినట్టు ఆడు అడిగాడు 10 ప్యాకెట్లు. అందుకని అలాగే ఎవరు ముందుకు రావట్లేదు. దీన్ని వేరేగా ఇచ్చేసి గుర్తించి రేటు కూడా పెంచినట్లయితే ఇది కూడా బాగుంటుంది. అది కూడా 30 బస్తాలైనా అది బలం తక్కువ, ఇది 15 బస్తాలైనా నెంబర్ 1 పంట. మనము గతంతో చేసుకున్నది ఈ వర్మి కాంపోస్ట్, తర్వాత వేప నూనె. ఈ వేప నూనె పిచికారి చేసినా బాగానే ఉంటుంది. అలాంటి వీటితో పండించాలని నా అభిప్రాయం. అలాగే నేను ప్రస్తుతానికి నా సొంతం గురించి నేను ఒక 50 సెంట్లు ప్రతి సంవత్సరం వేసుకుంటాను, నా తిండి మట్టుకి. ప్రకృతి పరంగా చేస్తున్నా, ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి చేయకుండా ఒక సేంద్రియ ఒక పద్ధతిలోనే మీరు పొలాన్ని 50 సెంట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేంద్రియ ఎరువులు దొరుకుతున్నాయి, 1500 రూపాయలు మనం కట్టామనుకో. ఇప్పుడు మన పక్క విలేజ్ దెబ్బగూడ ఉందన్నమాట, అక్కడ వచ్చి మనం మొత్తం 5 క్వింటాలు అంటే 1 క్వింటా
వర్మి కాంపోస్ట్ ఇస్తారు, ఒక క్వింటా వేప పిండి ఇస్తున్నారు, వేప నూనె ఇస్తున్నారు, తర్వాత దానికి సంబంధించిన పొటాషియం అనమాట అది ఇస్తున్నారు అనమాట. అది తెచ్చి మనం చల్లుకుంటే బాగానే ఉంటుంది నా ఉద్దేశం. 1500 రూపాయలు 1550 కడితే 5 క్వింటాలు మనకి దానికి సంబంధించిన ఫెర్టిలైజర్ ఇస్తారు, సేంద్రియ ఎరువులు ఇస్తున్నారు అనమాట. గత్తంతో తయారు చేసి అది మనం చాలా మందికి మన వాళ్ళకి తెలియకపోవచ్చును. ఆ పక్క విలేజ్ అని మనం ఉన్నాడు, కేసర్ జోడు పక్కన దెబ్బ కూడా ఉంది, అక్కడ ఇస్తున్నారు అనమాట. మనము ఎవరు గుర్తించట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు వరేసాము, ఎర్రగుంది, పచ్చగా అయిపోవాలంటే యూరియా జల్లేస్తున్నాము. యూరియా జల్లి పచ్చగా సేను పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంది అర్థం. గింజలు రావాలంటే మళ్ళీ ఒకటి కొట్టేస్తారు. అది కాకుండా మామూలుగా సేంద్రియ ఎరువులు పడితే బాగుంటుంది నా అభిప్రాయం. నేనే కాదు, ప్రతి ఒక్కరు అలా యూజింగ్ చేస్తే అలాంటి ఫుడ్ కానీ తింటే కొన్నాళ్ళు మనం బ్రతకడానికి అవకాశం, వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనకు అవకాశం. ఓకే సార్, రాబోయే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అది బెస్ట్ నా యొక్క సలహా. సూపర్ సార్, మీరు ఇలాగే సలహా ఇప్పుడు మాకైతే ఎలా చెప్పారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, తెలుసుకోవాలి. పక్కల కూడా చెప్తా అన్నారు. లాస్ట్ 2 years నుండి డిజిటల్ అమౌంట్ ఎలాగొచ్చిందో ఇప్పుడు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు కూడా అలా రావాలని నా యొక్క అభిప్రాయం. ఓకే సూపర్ సార్. అయితే కొంత మనకి జబ్బులు అదే ఇప్పుడు చాలా మంది కంటిన్యూ జబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో ఏదో ఒకటి జబ్బులు పడుతున్నాయి. ఆహార పోషకం అనేది లేదు, ప్రోటీన్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే మనం వెయిట్ చేస్తున్నాం, పక్కన ఉన్న పిహెచ్సికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ మనకి ఏమో తగ్గదని మనమే అంటే నిర్ణయించుకుంటున్నాం. ఇది ఇక్కడ నేనైనా సరే నాకు మొన్న జ్వరం వచ్చింది, నేను అక్కడికి వెళ్తే నాకు తగ్గదని నేను అనుకుంటే అది తగ్గుతుంది అంటే తగ్గుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు జ్వరం వచ్చినట్టు యాంటీబయాటిక్ అలవాటు అయిపోతున్నాం. ఇప్పుడు ఈసారి యాంటీబయాటిక్ ఒక 1 గ్రామ్ ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ మరి జ్వరం వచ్చినప్పుడు 1 గ్రామ్ పంచాయతీ 1.5 అలా డోస్ పెంచుతారు. అప్పుడు మనకి ఏంటవుద్ది, అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ తగ్గిపోతుందని మనకు సరదే, కానీ మన రానున్న రోజుల్లో దాని ఎఫెక్ట్ అనేది మనం ఎవరు గుర్తించట్లేదు. చాలా మంది డోలో 650 డాక్టర్ గారు ఏ డాక్టర్ అని వాడమంటున్నారు, కానీ అవి పక్కన పెట్టేసి ఈ మిగతా వాడుతున్నారు. అది తగ్గిపోతుందని ఇవి మరి సెల్లవి మరి యూజింగ్ లేదు, అది కూడా అది ప్రమాదకరమే. ఈ యాంటీబయాటిక్ వాడిని కూడా బాడీకి ఎఫెక్ట్, అది కూడా ఎవరు మనకు గుర్తించట్లేదు. ఓకే సార్, బాగా చెప్పారు సార్. మీ పేరు సార్? నా పేరు రంగనాథ్ గారు. మీరైతే చాలా బాగా చెప్పారు. మీరు ఏదైతే చెప్పారు ప్రతి ఒక్కరు వింటున్నారు, అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మీ చుట్టుపక్కల ఏదో ఇక్కడ దెబ్బ కూడా వెళ్ళి సేంద్రియ ఎరువుల గురించి కూడా తెలుసుకుంటారు. అదే ఈ యొక్క హాస్పిటల్ గురించి కూడా ఏదో చెప్తున్నారు, వాటి కూడా గురించి కూడా అందరు తెలుసుకుంటారు. మీరు కూడా 10 మందికి ఇలాగే చెప్పండి. మన సర్పంచ్ గారు కూడా చెప్పారు, అలాగే మీరు కూడా ఇలాగే చెప్పండి. ఇలా గ్రామాల్లో అయితే మీ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించండి. అలాగే రైతన్నను కూడా ఇలాగే మీరు ఏదైతే సేంద్రియ పద్ధతి ఉందో అలా ఆ విషయంలో కూడా కొంచెం ప్రోత్సహిస్తే మీరు కూడా మంచిగా ఉంటారని, వాళ్ళు కూడా రాబోయే వాళ్ళు కూడా మంచిగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆహారం దొరుకుద్దా అంటే. నేను నేటికి 30 సంవత్సరాలు వ్యవసాయం సూపర్ సార్. నేను డిగ్రీ చదివాను, ఆ టైంలో నాకు పోస్టల్లో జాబ్ వచ్చింది. 5,000 రూపాయలు లంచం ఇవ్వమని అంటే మా నాన్నగారు ఇవ్వలేకపోయారు. ఆ రోజుల్లో 5,000 లంచం ఇవ్వలేకపోయారు. కానీ అప్పటి నుండి మరి మనం ఎటువంటి జాబ్ రాలేదు, మనం వెళ్ళలేదు, మనం ఈ వ్యవసాయం ఫీల్డ్ లో ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు మా తమ్ముడు అన్నట్టు నాకు ఈ రోజు 2 పిల్లలు, 2 కూడా హైయర్ ఎడ్యుకేషన్ కార్పొరేటివ్ కాలేజీలు చదివించాను, బీటెక్ ఎంటెక్ చేశారు, వాళ్ళు జాబుల్లో సెటిల్ అయ్యారు. కానీ ఇలా చేస్తే నేనే అన్నాను, ఒరే బాబు మా పరిస్థితి మీరు తెచ్చుకోకండి అనేసి. రాను వ్యవసాయం కూడా ఇలా తగ్గిపోవడానికి ఒక కారణం. రెండో కారణం ఏంటంటే మనం పండించే పంటని మనము ఫిక్స్ చేయకుండా వేరే వాడు వచ్చి ఫిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మేము నిన్న రంగం వలస వెళ్ళామండి. రంగం వలస ఇక్కడ నుండి సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాము. నడిచి వెళ్తే ఆ బాధ అనేది, నేను నేటికి 20 సంవత్సరాల కిందట వెళ్ళాను, ఈ రోజు వెళ్ళాను అనమాట. నడిచి వెళ్తే ఆ బాధ అనేది వీడికి చెప్పాను నేను, మా తమ్ముడికి, ఒరే తమ్ముడు ఎంత దూరం నుండి వీళ్ళు ఎలా దిగుతున్నారా ఎలా ఎక్కుతున్నారా అనేసి. ఆ బరువు పట్టి కొండలు పట్టి అలా వస్తుంటే చాలా నేను మామూలుగా నడడానికి నాకు బాధ అనిపించింది. కానీ అక్కడి నుండి ఇక్కడ తెచ్చి పైనాపిల్ తెచ్చామన్నా, 50 కాయలు తెచ్చాము, కనీసం 10 రూపాయల లెక్క అయితే 500 వచ్చును, 3 రూపాయల లెక్క వేశారు, 50 మూలు 150 రూపాయలు. ఏదో పనికి వెళ్తే మా ఊరు కూలి 200, పనికి వెళ్తే 200 మాకు దొరికిను, మాకు గిట్టుబాటు రావట్లేదు
అనేసి అంటున్నారు. అది వాళ్ళు ఎంతో ఇబ్బంది గిరిజనులు బాధపడుతున్నారు. అదే కాయని ఆ ఊర్లో అయితే ఇంకెంత బయట అంటే ఇంకా దాన్ని ఎక్కువ ఇక్కడ 3 రూపాయలు అమ్మింది వీళ్ళే దళారులు కొనుక్కొని వైజాగ్ లేకపోతే విజయనగరం విజయవాడ తీసుకెళ్తే కేజీలు లెక్క వాళ్ళు నిర్ణయిస్తారు. కేజీ ఎంత లేకపోతే పీస్ ఎంత అనేసి ఒక 50కో 60కో 70కో అమ్ముతారు. పండించేవాడికి అర్హత లేకుండా పోతుంది. అది మెయిన్ కష్టమే. ఓకే, సూపర్ సార్, సూపర్, బాగా చెప్పారు సార్. ఇక మీరు కూడా అలాగే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పండి, ఇలాగే ఈ వ్యవసాయం చేసి మంచి సేంద్రియ పద్ధతిలో వచ్చండి. మీ పిల్లలు ఏదైతే కార్పొరేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్పండి, మీరు కూడా జాబ్ చేసిన వ్యవసాయం కూడా చేయండి రావచ్చని. అంటే వాళ్ళకున్న సమయంలో వాళ్ళు చేయకపోయినా ఎవరైతే చేస్తున్నా వాళ్ళైనా ప్రోత్సహించమనండి. అంతే కదా, వాళ్ళు చేయకపోయినా మీరు ఇప్పుడు డబ్బును పెట్టుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఏది ఇప్పుడు వాళ్ళు 3 రూపాయలు తెచ్చి అన్నారు, అలాంటి వాళ్ళు కూడా మీరు 3 రూపాయలు కాకుండా మీరు కొంచెం పెద్దవాళ్ళుగా ఉండి అరే 3 రూపాయలు కొంటమేంట్రా, ఒక 10 రూపాయలు మీరు అన్నట్టు 10 రూపాయలు ఇస్తే 300 అన్నారు కదా, అలా మీరు కూడా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు సహకరిస్తే వాళ్ళు కూడా 10 రూపాయలు వేరే వాళ్ళు దళారులు కొనుక్కొని మీలాంటి వాళ్ళు ఫిక్స్ చేయండి. అప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. రైతు అనేవాడు ఎవడైనా సరే పోడు వ్యవసాయం చేసుకున్నవాడు రైతేనండి. మామూలు పల్లం వ్యవసాయం చేసుకున్నాడు రైతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం పరిస్థితిని బట్టి అంటే మనం కింద పండిస్తున్నాం మనకంత తెలియదు. పోడు వ్యవసాయం చేసేవాడు ఆడు ఎన్నిసార్లు తుప్ప తీస్తున్నాడు, ఎన్నిసార్లు దానికి సేవ చేస్తుండే. ఉదాహరణకు చీపురు పంట తీసుకుందాం. గత 2 సంవత్సరాల క్రిందట ఒక కట్ట 50 రూపాయల నుంచి 70 రూపాయలకి వెళ్ళింది. అది ఎక్స్పోర్ట్ అయిందో ఏమైందో ఏమో మనకు తెలియదు, కానీ మన ఊర్లో వెళ్ళింది. ఈ సంవత్సరము 15 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు లోపే, కానీ ఆడికి ఏం గిట్టుబాటు వస్తుందండి. ఆడు చేస్తాడు కనీసము ఎక్కడి నుండో లేబర్ని తీసుకొచ్చి లేబర్కి 350 ఇచ్చి ఎంత కష్టపడి చేసిన దానికి కనీసం వాడికి గిట్టుబాటు రాక చాలామంది రైతులు కొండపూడి రైతులు ఆ కొండలతో వదిలేంటారు చీపుర్లు. నేను చూశాను వాడు అమ్మ ఇంత కొండ కొట్టిస్తాడు రా ఆయన, ఇది ఏంటి ఇలా కొట్టి వదిలేండి అని. అంతే ఏమి ఎందుకు వదిలేనారు అని అంటే, అన్న ఈ కొట్టిన కూలి రాకపోతే దించిన కూలి రాకపోతే మేము కొట్టేటి చేస్తామని అని అంటారు. అది కూడా పెద్ద సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ చీపుర్లే తీసుకుందామండి. ఈ చీపుర్ల గురించి మన ఐటీడీఏ పిఓ గారికి కూడా లెటర్ ఇచ్చాము. తర్వాత జేఎస్సీ అనేసి ఒక ఇది ఉందన్నమాట, మా ట్రైబల్ సంబంధించిన ఒక యూనియన్, దాని తరపున కూడా పోరాటం అనేది జరిగింది. కానీ వాళ్ళు దాన్ని స్పందించలేదు. మీరు ఎక్కువ వేసేస్తున్నారు, ఇది చీపురే వేస్తున్నారు, ఇంక వేరే వేరే పంటలు వేయండి తగ్గించండి అని ఆ విధంగా చెప్తున్నారు. కానీ దీన్ని ఫర్దర్గా ఎలా చేస్తాము, మేము మార్కెటింగ్ చేస్తామని ఎవరు ముందుకు రాలేదు. ధర కూడా పెంచట్లేదు అనమాట. ఒకనొకప్పుడు జీసీసీ కొనుగోలు చేసేది, ఇప్పుడు ఆ జీసీసీ కొనుగోలు చేయట్లేదు. ఇప్పుడు జీసీసీ కొనుగోలు చేసినప్పుడు కట్ట 50 నుంచి 60 రూపాయలు ఉండేది. ఈ సంవత్సరం పూర్తిగా జీసీసీ కొనుగోలు చేయకపోవడం వలన 15 రూపాయల నుంచి 20 రూపాయలు కట్ట అయిపోయింది అనమాట. అది అలా కావడం వలన ఇప్పుడు ఏంటైంది, వ్యాపారస్తులకు ప్లస్ పాయింట్ అయింది. మీకు అర్థమైందా? వ్యాపారస్తులు ప్లస్ పాయింట్ అయింది అనమాట. ఇప్పుడు 20 రూపాయలకి కొనేసి వాడు తీసుకెళ్ళి హైదరాబాద్తో లేకపోతే విజయవాడ విశాఖపట్నం తీసుకెళ్ళి 100 రూపాయలకి అమ్ముతాడు, 100-150కి అమ్ముతాడు. అది మనకు తెలిసిన విషయమే. ఈరోజు నేను ఒక వస్తువు ఇక్కడ 10 రూపాయలకి ఇచ్చాను అనుకోండి, కొత్తూరు వెళ్ళి అడిగితే ఏం లేదండి ఇక్కడ ఒక అరటికేల 50 రూపాయలకి లేదా 100 రూపాయలకి ఇచ్చాను అనుకోండి, అదే కొత్తూరు వెళ్ళి డజన్ అడిగితే డజన్ 70 రూపాయలు చెప్తుంది, పెంచేస్తుంది. అది అది ఆ మార్పు అనేది మన పెద్దలు ఏం చేస్తారో అది మరి వాళ్ళనే నిర్ణయించాలి. కానీ రైతు అనేవాడు ఎప్పుడు ప్రతి ఒక్కడికి చులకనేనండి. కానీ రైతు అనేవాడు ప్రతి ఒక్కడికి చులకనే. రైతు అనేవాడికి అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన సమస్యలు, అనేకమైన దెబ్బలు తగులుతుంటాయి. అవన్నీ తట్టుకుని వెళ్ళినప్పుడే రైతు ఎంత తీరామోస కష్టపడి పంట పండించి అనేక రకాలు చేసినప్పుడు కూడా అక్కడుండి హాయిగా ఏసీ రూమ్లో ఉండి ఎలవయ్యా ఈ సరుకు బాగలేదు అనేసి సింపుల్గా తీసేస్తారు. అది మాత్రము నాకైతే అసంతృప్తిమైన విషయం అన్నమాట. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పెద్దలు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే, మీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు పండించిన పంటకి ధర ఉండట్లేదు. కనీసం ధర కూడా ఇవ్వట్లేదు, మ్యాక్సిమం కనీసం ధర ఇవ్వట్లేదు. అదే కాకుండా చులకనగా చూస్తున్నారంట ప్రతి ఒక్కరు. దయచేసి
చులకన చూస్తున్నారు. దయచేసి మీరు ప్రభుత్వాలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంకెవరైనా సరే మీ దళారులు ఎవరైనా సరే కానీ ఈ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని వాళ్ళకి గిట్టుబాటు ధరించి వాళ్ళని ఇంకా వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడ పెద్దలు కూడా అదిగా మిమ్మల్ని ఏదో ఎదురు సమాధానం చెప్పాలి, ఏదో మిమ్మల్ని కక్షగా చెప్పాలని కాదు. దయచేసి రైతు అనేవాడికి కొంచెం గిట్టుబాటు ధర ఉండని కూడా పెద్దలు చెబుతున్నారు. వాళ్ళు కూడా మీరు చూడండి, వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు కదా. దయచేసి మీరు ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క రైతన్నకు మీరు అండగా నిలబడతారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ పైనాపిల్, ఈ కొండ చీపులు మేమేమీ లేదు, వాళ్ళని వచ్చి జస్ట్ ప్రోత్సహించాం, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసాం. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాకేం చేశారు, వాళ్ళని ఎంకరేజ్ చేసామని ఎవరు ఇలా రాలేదు నానని మాకు కానుకగా చీపులు పైనాపిల్ ఇచ్చారు. మీరు కూడా ఇలాగే ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ ఇలాగే ఎంకరేజ్ చేయండి, ఇలాగే ప్రోత్సహించండి. ఇలాగ ప్రోత్సహిస్తే ఏ విధంగా మాకు ఇచ్చారో మన పంటను కూడా మనకు అలాగే మన చేతిలో పెడతారు, మన ఆహారం కూడా మనకు అలాగే అందిస్తారు. అమ్మ చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు ఇలా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అది టీ కూడా పెట్టారు, అదిగా ఉండదు తప్పు కూడా, అది టీ కూడా తాగండి, టీ కూడా ఇచ్చారు. చూసావా, మనం వాళ్ళని గౌరవంగా చూసుకుంటే అంతకంటే ఎక్కువ గౌరవం చేస్తారు వాళ్ళు. అది మీరు అర్థం చేసుకోండి. రైతన్నను ప్రోత్సహించండి, రైతన్నే మనకు ముఖ్యం. అదొక్కటే, రైతన్నకే నిదర్శనంగా ఉన్నాడు. రైతన్నే రాజు. ఫ్రెండ్స్, మేమైతే ఎంటర్టైన్ చేద్దామని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చినాక ఇది రచ్చబండంట. ఈడ చాలామంది రైతులు ఎంటర్టైన్ ముందు కొన్ని మాటలు మాట్లాడారు, అవి వినండి మీరు, చాలా బాధాకరంగా ఉన్నాయి. అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో రైతన్న బాధలు కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకు ప్రోత్సహించే వీడియోలు కానీ మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైతే విన్నారు కదా వాళ్ళ యొక్క చెప్పారు, ఆల్రెడీ మేము ముందు చెప్పారు, ప్రతి ఒక్కటి వినండి. మీరు మా ఛానల్లో ఏమొస్తుంది ప్రతి ఒక్క వీడియోని చూడండి, చూసి రైతు యొక్క బాధను అర్థం చేసుకుని రైతుకి గిట్టుబాటు ధర అనేది సరిగ్గా ఉండట్లేదని చెప్తారు. మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని మీ చుట్టుపక్కల యూత్ ఎవరైతే వాళ్ళందరూ చెప్పి రైతు గురించి ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులను కానీ రైతులను కానీ ప్రోత్సహించండి. మేము ఇలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్స్తో మంచి వీడియోలతో వస్తాం. మీరు మాత్రం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. నెక్స్ట్ విలేజ్తో నెక్స్ట్ రైతన్నతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఛానల్ని. బాయ్.